హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కుండపోత వర్షాలు రాగల 3 రోజులు కోస్తాంధ్రలో ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు హైదరాబాద్లో కూడా గత అర్ధరాత్రి వర్షం దంచుకొట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 3 రోజులు కూడా కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే రాగల 3 రోజులు వర్షపాతం వివరాలు చూస్తే, ఇక్కడ మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా ఉత్తర కోస్తా జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమలో కాస్త తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, మదనపల్లి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ నెల 18న మరో వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో కూడా ఈ నెల 18 నుండి మళ్ళీ కోస్తాంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఇదిలా ఉంటే ఈ 2 వాయుగుండాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం కొంతమేర వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అటు తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ ప్రజలు కూడా ఈ 2 వాయుగుండాలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాబోయే 2 రోజులు కూడా కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టే వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉష్ణోగ్రత చూస్తే బాగా తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలో మ్యాక్సిమం యావరేజ్గా 28 డిగ్రీల సెల్సియస్కే పరిమితం అయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా 28 డిగ్రీల సెల్సియసే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు ఈ వాయుగుండాల ప్రభావంతో బాగా తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు మధ్య రాయలసీమలో కొంచెం వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం కారణంగా అక్కడ కొంచెం వేడిగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రోజంతా మేఘాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల వారం రోజులు కోస్తాంధ్రలో వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు. వాచింగ్.